కాకినాడ జగన్నాథపురంలో జశ్న ఈద్ మిలాదున్ నబీ మహోత్సవాలు 5వ తేదీ శుక్రవారం వైభవంగా నిర్వహించనున్నట్లు గవర్నమెంట్ కాజీ ప్రిన్సిపల్ కాతాబే ఈ మజీదే ఆజం షేక్ గౌస్ మొహిద్దీన్ హబాబీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జశ్న ఈద్ మిలాదున్ నబీ వేడుకలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇందులో భాగంగా జె రామారావుపేట మక్కా మసీదు నుండి భారీ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో పిల్లలు, పెద్దలు, మసీద్ ఇమాములు మాత్రమే కాకుండా అన్ని కులమతాలకు చెందిన ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1500 జన్మదినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విశ్వాసులు అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొని వాజ్ వినిపిస్తూ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మసీదుకు చెందిన హాస్టల్ విద్యార్థులు, అలీంలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రదరాన్ ఇస్లాం అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తాలా వబరకాతుహు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం నాడు మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారి 1500వ జన్మదిన వేడుకలు అతి ఘనంగా జరగబోతున్నాయి. సుమారుగా 1500 సంవత్సరం నుండి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలను ఘనంగానే విశ్వాసులంతా యావత్ ప్రపంచమంతా ప్రవక్త వారి జన్మదిన వేడుక ఘనంగా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కాకినాడ పట్టణంలో మస్జిద్ ఆజం జగన్నాయక్పూర్ కమిటీ ఆధ్వర్యంలో మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు ఈ నెల 5వ తారీఖు శుక్రవారం నాడు తెల్లవారుజామున 4 గంటల నుండి ప్రవక్త వారి వేడుకలు జరగబోతున్నాయి. సుమారు 4 గంటల సమయంలో ప్రవక్త వారి సన్నిధిలో దురూద్ మరియు సలాం పఠిస్తూ ఆ తరువాత మహాప్రవక్త వారి పవిత్ర కేశములను దర్శించుకున్న వారికి మరియు హుసూల్ షరీఫ్ జరగబోతుంది. ఆ తర్వాత నమాజ్ ఫజర్ అనంతరం జె రామారావుపేట మక్కా మసీదు నుండి ఘనంగా బ్రహ్మాండమైన ఊరేగింపుగా బయలుదేరి కాకినాడ పట్టణ ముస్లిం సోదరులందరూ ఈ పవిత్ర వేడుకలు బ్రహ్మాండమైన ఊరేగింపులో పాల్గొని మరియు ప్రవక్త వారి వేడుకలలో పాల్గొని జగత్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారి కృపకు పాత్రులు కాగలరని మరియు మీ సహాయ సహకారాలు అందిస్తూ మీరు తప్పకుండా ఈ వేడుకలలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలానే కుల మత భేదాలు లేకుండా ఈ ప్రవక్త వారి జన్మదిన వేడుకలలో అందరూ కూడా పాల్గొంటారు. అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచానికి శాంతి సందేశం అందిస్తూ తోటి మానవులతో కూడా అంటే ప్రతి కుల మత భేదాలు లేకుండా జీవించాలని ప్రవక్త వారు బోధించారు. అలానే ఆ రోజు అనగా 5 సెప్టెంబరు శుక్రవారం నాడు యావత్తు ముస్లింలందరూ కలిసి ప్రవక్త వారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తాలా వబరకాతుహు.